జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటించిన తొలి లిస్టును తొలగించింది బీజేపీ. సవరించిన జాబితాను విడుదల చేయనుంది బీజేపీ. ఉదయం ప్రకటించిన 44 మంది జాబితాలో మార్పులు చేర్పులు చేయనున్నారు కమలనాథులు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ మేరకు రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఇక తమ ఎజెండాను స్వీకరిస్తే కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటించిన తొలి లిస్టును తొలగించింది బీజేపీ. సవరించిన జాబితాను విడుదల చేయనుంది బీజేపీ. ఉదయం ప్రకటించిన 44 మంది జాబితాలో మార్పులు చేర్పులు చేయనున్నారు కమలనాథులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. సంతోష్, దాదాపు 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ, దాంతోపాటు ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్, పీడీఎఫ్, ఈ 4 పార్టీలు కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నిన్న రాత్రి ఏ విధంగానైతే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఇతర కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. ఇందులో కీలకంగా రానున్నటువంటి కాశ్మీర్ ఎన్నికల్లో తమ అభ్యర్థులకు సంబంధించినటువంటి కసరత్తు చేశారు. అంతేకాదు జమ్మూ కాశ్మీర్లో ఈసారి బీజేపీ ఒంటరిగానే పోటీ చేయబోతుంది. సో మొత్తం స్థానాల్లో ఏ విధంగా ఏ అభ్యర్థులను పెట్టాలనే దాని మీద కొంత కసరత్తు కూడా జరిగింది. అయితే తొలి జాబితాలో భాగంగా ఉదయం 44 మందితో ఒక జాబితాను విడుదల చేశారు. అందులో కూడా అంటే వాస్తవానికి జమ్మూ కాశ్మీర్లో మూడు సార్లు ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లాగా. సో 3 ఫేజుల్లో జరిగేటటువంటి ఎన్నికల కోసం ప్రత్యేకంగా మొదటి జాబితాలో 15, ఆ తర్వాత రెండో ఫేజ్ కోసం 10 మంది, ఆ తర్వాత మూడో ఫేజ్ కోసం 19 మందితో జాబితాను విడుదల చేశారు. మొత్తం 44 మందిని. అయితే మరికొన్ని మార్పులు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ 44 మంది జాబితాలో. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సీనియర్లకు ఎవరికి కూడా కొంత చోటు దక్కనటువంటి పరిస్థితి అయితే మొదటి జాబితాలో కనిపిస్తుంది. పైగా యువకులకు, కొత్త తరం నాయకులకే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మరోపక్క జమ్మూ కాశ్మీర్లో ఖచ్చితంగా తమ ప్రాతినిధ్యం కూడా ఉండాలని భావిస్తున్నటువంటి కాంగ్రెస్ ఇప్పటికే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో ప్రత్యేకంగా చర్చలు జరిపాయి. గత వారంలో ప్రత్యేకంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇద్దరు కూడా కాశ్మీర్కు వెళ్లారు. అక్కడ ప్రత్యేకంగా పార్టీ నేతలతో సమాలోచనలు చేశారు. పొత్తులపైన కూడా ఒక ఒప్పందం వచ్చింది. అయితే ఇప్పటికే పీడీపీ సైతం దీనికి సంబంధించి ఆ ఒప్పందంలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు జరుపుతుంది. మరోపక్క ఈ సీట్ల సర్దుబాటు పైన కాంగ్రెస్, దాంతోపాటు నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి. సో మొత్తానికి ఈసారి కాశ్మీర్లో జరిగేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా పాగా వేయాలనే ఆలోచనతో ప్రత్యేకంగా బీజేపీ, కాంగ్రెస్లు పావులు కదుపుతుంటే గతంలో ఏ విధంగానైతే అంటే 2014లో చివరిసారిగా కాశ్మీర్లో ఎన్నికలు జరిగాయి. సో 2019 ఎన్నికల కంటే ముందే 370 ఆర్టికల్ను రద్దు చేయడం, కాశ్మీర్కు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిని తొలగించడంతో ఇక ఈసారి అంటే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇన్ టైంలో ఎన్నికలకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది. దానికి అనుగుణంగానే షెడ్యూల్ను కూడా ప్రకటించింది. సో నోటిఫికేషన్ కూడా జారీ కాబోతుంది. సో ఓవరాల్గా 3 ఫేజుల్లో జరిగేటటువంటి ఈ ఎన్నికల కోసం అటు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్, ఇతర పార్టీలు కూడా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బీజేపీ ఉదయం విడుదల చేసినటువంటి ఈ 44 మంది జాబితాలో కొన్ని మార్పులు చేసి సాయంత్రానికల్లా మరోసారి తమ జాబితాను విడుదల చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.